ఒకే ఒక్క సెట్టింగ్ చేంజ్ చేస్తే చాలు తత్కాల్ టికెట్లో ఏ ఎర్రర్ లేకుండా బుక్ చేసుకోవచ్చు అని చెప్పి నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. ఇప్పుడు నేను అది లైవ్లో చేసి చూపిస్తాను. టైం మీద ఒక కండేసి ఉంచండి. 9:15 అనేది నేను లోపలికి లాగిన్ అయ్యాను. నిన్న ఒక అతను కామెంట్ చేశారు, తత్కాల్ టికెట్ చేయడం అందరి వల్ల కాదు అని చెప్పేసి. ఒప్పుకుంటాను నేను, కరెక్టే. అది ఎప్పుడంటే మీరు పేమెంట్ పేజ్ వరకు వెళ్ళి కూడా అప్పుడు మీకు టికెట్స్ అయిపోయి చేయలేకపోతే ఓకే. కానీ అనేబుల్ టు ప్రాసెస్ ద క్లయింట్ ఐపీ అని చెప్పి ఒక ఎర్రర్ వచ్చి ఆ ఎర్రర్ ద్వారా మీరు లోపలికి వెళ్ళలేకుండా ఉండి లోపల టికెట్స్ అయిపోతే ఎంత బాధగా ఉంటుంది చెప్పండి. నేను వీడియో చేస్తున్నది కేవలం ఆ ఎర్రర్ దాటి పేమెంట్ పేజ్ వరకు మిమ్మల్ని తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే. ఓకే, టైం 10 అయింది. 3A మీద క్లిక్ చేయండి. ప్యాసింజర్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. ఎస్ ఇవ్వండి. ప్యాసింజర్ నేమ్ సెలెక్ట్ చేయండి. కిందకి స్క్రోల్ చేస్తే ఈ ఆప్షన్స్ క్లిక్ చేయండి. బుక్ ఓన్లీ ఇఫ్ కన్ఫర్మ్ దట్ సెలెక్టెడ్. రివ్యూ జర్నీ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. టైం 10 అవుతుంది. ఇది ప్లీజ్ వెయిట్ అని చెప్పి కాసేపు తిరుగుతుంది. జస్ట్ దీన్ని మీరు ఏం పట్టించుకోకండి. జస్ట్ తిరుగుతుంది అలాగా. అనేబుల్ టు ప్రాసెస్ ఎర్రర్ అయితే రాదు. వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ హై లోడ్ అని చెప్పేసి ఒక ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్ రాగానే వెంటనే ఓకే నొక్కండి. ఇవ్వండి, ఫస్ట్ టైం వచ్చి ఓకే ఇవ్వండి. మళ్ళీ క్లిక్ చేయండి. మళ్ళీ ఓకే. అది ఎన్నిసార్లు వచ్చినా కూడా క్లిక్ చేయండి. 1-2 సార్లు కంటే ఎక్కువ సార్లు అది రాదు. జస్ట్ ముందుకు మీరు ప్రొసీడ్ అయ్యేలా చేస్తుంది ఖచ్చితంగా. టైం 10:01 అవుతుంది. ఇంకా ప్లీజ్ వెయిట్ అని చెప్పి తిరుగుతుంది. చూడండి అలాగా సడన్గా లోపలికి వెళ్తుంది. ఇదిగోండి లోపలికి వచ్చింది. ఇక్కడ వెంటనే క్యాప్చా ఎంటర్ చేయండి. క్యాప్చా ఎంటర్ చేసి ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేయండి. ఇక్కడ వెంటనే మీరు వ్యాలెట్ నుంచి పేమెంట్ చేసుకుంటే ఇమీడియట్గా మీకు తత్కాల్ టికెట్ బుక్ అయిపోతుంది. నేనైతే బుక్ చేయట్లేదు, నాకు ఇప్పుడు ప్రస్తుతానికి అవసరం లేదు. నేను మీకోసం చెప్పేసి చేశాను ఇదంతా. నేను ఏ సెట్టింగ్ అయితే చేంజ్ చేశానో అది నేను ఒక డీటెయిల్డ్ వీడియో చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. ఒక్కసారి ఆ సెట్టింగ్ మార్చి ట్రై చేయండి. ఎర్రర్ అయితే మీకు ఇంకా రాదు. ఖచ్చితంగా టికెట్ బుక్ చేయడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది. ఒకవేళ మీకు వర్క్ అవ్వకపోతే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. వర్క్ అయినా కూడా కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.